క్రీస్తు యేసునందు ప్రియమైన క్రైస్తవ సంగమా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, ఆత్మీయంగా బలపరచబడుచున్నారని నేను ఎంతగానో నమ్ముతున్నాను. సమయాలు ఏర్పరచబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయము 21 వచనాలు చదువుకుందాం. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను కనుక అతడికను నాతో కాపురము చేయడనుకొని అతనికి జెబూలూను అని పేరు పెట్టెను. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించండి నాయన. శ్రేష్టమైన సమయంలో యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారు, వారికి నీ మాటల మీద నమ్మకాన్ని పుట్టించండి. వినగలిగే చెవిని గ్రహించే మనస్సునివ్వండి. ఈ సేవకుడు నీ ఆత్మచేత నింపి నా నోట నీ మాట ఉంచి నీ వాక్యం అర్థమైన రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని దీనా అనే ఒక యవ్వనస్తురాలు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యాకోబు అదేవిధంగా లేయాల దేవుడు అనుగ్రహించినటువంటి కుమార్తెగా మనం చూస్తాం. దేవుడు 12 మంది కుమారులను దేవుడు యాకోబుకి ఇచ్చాడు. ఒక కుమార్తె దీనా అనే కుమార్తెను దేవుడు ఇచ్చాడు. దీనా అనే ఈ మాటకు అర్థం ఏంటంటే జస్టిఫైడ్. హీబ్రూ భాషలో దీనహ్ అనే పదములో నుండి దీనా అనే పేరు వచ్చింది. జస్టిఫైడ్ అంటే తీర్పు పొందినది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈరోజు మరి యవనస్తులను ఉద్దేశించి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోగలిగితే, మరి దీనా జీవితం ద్వారా 3 పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, దీనా తను చెడు స్నేహం చేసింది. చూడండి, యాకోబు తన భార్యలు తన పిల్లలతో కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్ని జనులతో ఆ యవనస్తులు సాంగత్యం చేయడం, సహవాసం చేయడం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మరి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. అంటే దీనా అనుకుంది, నేను ఎంత మాత్రం పొరపాటు చేయనులే, ఎంత మాత్రం దారి తప్పులే, నేను స్థిరంగా ఉంటాను, నా భక్తి జాగ్రత్తగా ఉంటుందిలే అని అనుకుంది. వాస్తవంగా తాను అడుగులు జారుటకు సిద్ధమాయనని బైబిల్లో కీర్తనకారుడు 73వ సంకీర్తన 2వ వచనంలో మనం చూడగలిగితే, 73వ సంకీర్తన 2వ వచనంలో కీర్తనకారుడు చెప్తాడు, నా అడుగులు జార సిద్ధమాయను అంటాడు. 73:2లో నా పాదములు జారుట కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. కాబట్టి తాను అనుకుంది, నేను పర్వాలేదులే, బాగుంటానులే. దుష్ట సాంగత్యం అంటే వాళ్ళు అన్ని జనులు, దేవుని ఎరగనటువంటి ప్రజలుగా ఉన్నారు వాళ్ళు. కనుక వాళ్ళతో సాంగత్యం చేయటం, వాళ్ళతో సహవాసం చేయటం దేవుని పిల్లలుగా దైవ భయంలో పెరుగుతున్నటువంటి మరి దీనాకు తగింది కాదు. వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, దైవ భయము, దైవ భీతి కలిగిన వారు. ఈమెలో మరి చెడు సాంగత్యం చేయటానికి ఆమె దీనా అక్కడ ఉన్నటువంటి అన్ని జనులతో సాంగత్యం చేయడం మొదలుపెట్టింది. అందుకే కీర్తనల గ్రంథం 37వ సంకీర్తనలో 37వ సంకీర్తన 31వ వచనం మనం చూడగలిగితే, 37వ సంకీర్తన 31వ వచనంలో ఏం రాయబడిందంటే, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. ఎవరైతే దేవుని వాక్యాన్ని వారి హృదయంలో పెట్టుకుంటారో, వారి మనసులో పెట్టుకుంటారో, వారి అడుగులు జారిపోవట. అంటే ఇక్కడ దీనా మనసులో దేవుని వాక్యం ఉన్నట్లయితే తన అడుగులు జారేవి కాదు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించండి, దీనా దైవ భయం లేనటువంటి వ్యక్తులతో సాంగత్యం చేయడం వల్ల, అన్ని జనులతో సాంగత్యం చేయడం వల్ల తన అడుగులు జారిపోయినటువంటి పరిస్థితుల్లోనికి వెళతాం. అక్కడ షెకెము ఉండడం, షెకెము ఆమెను ఇష్టపడటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. వృత్తాంతం అంతా కూడా బైబిల్లో మనం చూస్తాం. ఆదికాండం 32-34 అధ్యాయాల్లో చూస్తాం. కనుక ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనా వలె నీవు కూడా చెడు సాంగత్యం చేయొద్దు. కీర్తన గ్రంథం 1వ సంకీర్తనలో, దుష్టులు ఆలోచించకున్నాడు, ఒక పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు
దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడని బైబిల్‌లో ఉంది. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ యవనస్తురాలివైతే జాగ్రత్త. నీ స్నేహితులు ఎలా ఉన్నారు? నీ స్నేహితులు నిన్ను తప్పు మార్గంలో తీసుకెళ్తున్నారు. ఎవరితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు? అందుకే మేలు కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. కనుక ఇంక ఉపయోగం లేని స్నేహితులు 100 మంది ఉన్నా ఉపయోగపడే స్నేహితుడు ఒక్కడుండరు. ఉపయోగపడటం అంటే ఇక్కడ మనకు డబ్బుల కోసం, అవసరాల కోసం ఉపయోగపడటం కాదు. మనం తప్పు చేస్తున్నప్పుడు మనం సరి చేసి మనల్ని సరైన మార్గంలో పెట్టే స్నేహితుడు ఒక్కడున్నా చాలు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు యవనస్తురాలివైతే నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? జాగ్రత్త. ప్రతి స్నేహితుడిని నమ్మొద్దు. నిన్ను చెడగొట్టేవారు, నిన్ను పాడు చేసేవారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను అంటాడు. దాసులని పిలవక. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. కనుక క్రీస్తు నిజమైన స్నేహం. ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టువానికి ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు లేడని వాక్యంలో వ్రాయబడి. కనుక దేవుని పిల్లలతోనూ ఆయనతో మరి దైవ సంబంధమైన భయం కలిగినటువంటి వారితో నువ్వు సహవాసం చేయగలిగితే నీ అడుగులు జారిపోవడానికి అవకాశము ఉండదు. ఒకవేళ నువ్వు తల్లిదండ్రులు అయితే వాక్యం వింటున్న నీవు తల్లిగా తండ్రిగా ఉంటే నీ పిల్లలు, నీ కుటుంబంలో ఎవరితో సాంగత్యం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి ఆవశ్యకత తల్లిదండ్రుల మీద ఉంది. యాకోబు లేయాలనుకున్నారు, పర్లేదులే మా కుమార్తె అక్కడికి వెళుతుంది, ఆమెను గురించినటువంటి ఆలోచన వారు తప్పిపోదులే అని అనుకున్నారు. కానీ అనుకోని రీతిగా మరి యవనస్తురాలైనటువంటి దీనా మరి పాపంలో పడిపోవటానికి కారణము తన యొక్క చెడ్డ సాంగత్యం అనే సత్యాన్ని మనము గ్రహించాలి. రెండవదిగా దీనా దేవునికి భయపడలేదు. దేవునికి భయపడలేదు. ఎందుకంటే కీర్తన గ్రంథం 139వ సంకీర్తన 1 నుండి 10 వచనాల్లో యెహోవాను నేను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నువ్వు నన్ను, నా పడక, నా నడక, నా చర్యలన్నిటిని నువ్వు బాగా గ్రహించుచున్నావు. మాట నా నాలుకకు రాకముందే నువ్వు అన్ని గ్రహిస్తున్నావని. అక్కడ నేను ఎక్కడికి వెళ్ళిన, ఆకాశానికి వెళ్ళిన అక్కడున్నావు, సముద్ర తరంగంలో దాక్కున్నా, దిగంతములో అంధకారంలో దాక్కున్నా అక్కడ నీవు ఉన్నావు. నీ చెయ్యి నన్ను పట్టుకుంటుందని కీర్తనాకారుడు చెప్తాడు. కనుక ఎవరినో సరే నాకు దైవ భయం లేదు. అయ్యో ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో సంభాషిస్తున్నాను. మరి షెకేముతో మాట్లాడడం, షెకేము కూడా ఆమెతో మాట్లాడడం అంటే బాగా ఇష్టమట. అంటే ఇక్కడ మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఆలోచన చేయండి. దీనా యొక్క దైవ భీతి లేకపోవడం, దైవ భయం లేకపోవడం, దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది. కనుక యవనస్తురాలారా, యువకులారా, నువ్వు వాక్యం వింటుంటే ఒకవేళ యవనస్తురాలివైతే నీకు దేవుడంటే భయం ఉందా? తల్లిదండ్రుల భయం ఇంటి వరకే, తల్లిదండ్రుల భయం, పెద్దల భయం గృహం వరకే. కానీ దేవుని భయము నువ్వెక్కడికి వెళ్ళినా ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, నీ ఆలోచన ఏంటో, నీ చర్యలని, యాటిట్యూడ్స్ ఏందో దేవుడు జాగ్రత్తగా చూస్తున్నాడు. చాలామంది తల్లిదండ్రులు, చాలామంది యవనస్తులు తల్లిదండ్రులంటే భయం ఉండదు, పెద్దలంటే భయం ఉండదు, అసలు ఎవరంటే దేవుడంటే కూడా భయం ఉండదు. అయితే ఒక విషయాన్ని గమనించండి. యవన కాలంలో సంతోషంగా ఉండటం మంచిదే, సంతోషంగా బ్రతకటం మంచిదే. కానీ యవన కాలంలో మరి దారి తప్పిపోవడం అనేది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచన చేయండి. యవనస్తులారా, మీరు సంతోషంగా ఉండటం మంచిది, కానీ ఒక టైం ఉంది, జడ్జిమెంట్ డే ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10లో దేహముతో జరిగించిన ప్రతి పని, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ప్రతి వాడు మరి వాటి ఫలము పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఒక దినం ముందు ఒక జడ్జిమెంట్ డే ఉంది. ఆ రోజున నువ్వు చేసిన ప్రతి పనికి దైవ భయం లేకుండా, తల్లిదండ్రుల భయం లేకుండా, పెద్దల భయం లేకుండా ఇష్టానుసారంగా నువ్వు చేసిన ప్రతి పనికి దేవుని ముందు లెక్క చెప్పక తప్పదు. ప్రసంగి గ్రంథంలో దేవుడు అంటాడు, యవనస్తుడా, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున, నీ ఆలోచన చొప్పున చెయ్యి, సంతోషంగా ఉండు. అయితే వీటన్నిటిని దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని జ్ఞాపకము చేసుకో అంటాడు. కనుక యవనస్తులారా ఎలా ఉన్నారు పరిశీలించుకోండి. ఎప్పుడైనా సరే దైవ భయంతో పెరగండి. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రయాసపడి నీ కొరకు చెమట వచ్చి కష్టపడుతున్నారు. అహర్నిశలు వారు
మరి యొక్క తమ ప్రయాస అంతా నీ కొరకే, నీకు మంచి భవిష్యత్తు తేవాలని, బాగుండాలని, ప్రయోజకురాలు అవ్వాలని తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి చదివిస్తుంటే, దైవ భయం లేకుండా, తల్లిదండ్రుల భయం లేకుండా, ఎవ్వరి భయం లేకుండా నువ్వు ఉంటే ఎలా? అందుకే బైబిల్‌లో ఒక మాట, ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా పడిపోవునని బైబిల్‌లో. కనుక దీన అనే యవనస్తురాలు దైవ భయం లేదు. తల్లిదండ్రులేమో దైవ భయం కలిగిన వాళ్ళు. ఈమెకేమో దైవ భయం లేదు. అందుకే మరి పురుషులతో మాట్లాడడానికి, సహవాసం చేయటానికి ఇష్టపడటానికి కారణం, ఈ రోజుల్లో చాలా మంది ప్రేమ అనే మాయలో పడుతున్నారు. ప్రేమ ఉచ్చులో పడుతున్నారు. ఇది ప్రేమ కాదు. ఇది ఒక వ్యామోహం అనే సత్యాన్ని గ్రహించాలి. మూడవదిగా మనం గమనించండి, దీన తల్లిదండ్రులకు అవమానం తెచ్చింది. యాకోబుకి ఎంత మంచి పేరుంది. వాళ్ళకి అన్నదమ్ముళ్ళు, మరి వాళ్ళ భార్యలు చూడండి, మరి ఆస్తిపాస్తులు అన్నీ కూడా యాకోబుకు ఉన్నాయి. కానీ దీన అని యవనస్తురాలు తల్లిదండ్రులకు అవమానం తెచ్చింది. అక్కడ ఆ ప్రాంతానికి వాళ్ళు నివసించడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎన్ని విధాలుగా ఆమెను అవమానపరుచుంటారో, వారి కుటుంబాన్ని అవమానపరుచుంటారో ఆలోచించి. ఈమె షెకెముతో ప్రేమలో ఉండడం, షెకెము కూడా వచ్చి వాళ్ళని అడిగాడు. అడిగితే వాళ్ళన్న సున్నతి పొందాలి మీరంటే సున్నతి పొందారు. కానీ షిమ్యోను, లేవి అనే వాళ్ళ అన్నదమ్ముళ్ళు దీన అన్నలు ఏం చేశారంటే, అది వాళ్ళకిష్టం లేక ఆ షెకెము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరిని, పురుషులందరిని కూడా చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తపాతం జరగటానికి కారణమైంది. ఎందుకంటే అవమానాన్ని భరించలేకపోయారు. ఈరోజు చాలా మంది యవనస్తులు తల్లిదండ్రులకు పేరు తేకపోయినా పర్లేదు కానీ అవమానం తేకూడదు. చాలా మంది ఆ అబ్బాయిని ఇష్టపడ్డా, ఈ అబ్బాయిని ఇష్టపడ్డా, వాళ్ళని ఇష్టపడ్డా, వీళ్ళని ఇష్టపడ్డా అని అనుకుంటున్నారు. కానీ అలా ఉండడం వల్ల చాలా మంది మరి దారి తప్పిపోతున్నారు. అది ప్రేమ కాదు, అది ఒక వ్యామోహము. ఈనాడు చాలా మంది తల్లిదండ్రుల కంటే, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవ్వరు లేరు ఈ లోకం. యవనస్తులారా, ఆలోచన చేస్తున్నారా? ఈరోజు వాక్యం వింటే నువ్వు యవనస్తురాలు అయితే నీవు తల్లిదండ్రులకు అవమానం తెచ్చేటటువంటి బిడ్డగా ఉన్నావేమో. జాగ్రత్త పడు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పి ఇష్టానుసారంగా బ్రతికితే పాడైపోయేది నువ్వే, నీ జీవితమే. తల్లిదండ్రులు నిన్ను బట్టి తల పట్టుకునేటట్లుగా, వేదన పడేటట్లుగా నీ ప్రవర్తన ఉండకూడదు. ఒకవేళ ఇప్పుడైనా సరి చేసుకో. వాక్యం సరిచేసేది. దేవుడు నీతోనే మాట్లాడతాడు. అందుకే బైబిల్లో దీనా గురించి కొన్ని చోట్లే రాబడింది. ఆమె ఒక తప్పటడుగులు వేసినటువంటి యవనస్తురాలుగా చరిత్రలో మిగిలిపోయింది. బైబిల్లో చాలా మంది యవనస్తురాలు దీవించబడినటువంటి వారు ఉన్నారు. యవనస్తులు దీవించబడిన వారిగా ఉన్నారు. కానీ ఈమె చేసినటువంటి పని వల్ల దారి తప్పిపోవడానికి అవకాశము లభించింది. కనుక తల్లిదండ్రులకు అవమానం తెచ్చింది. తల్లి మాట వినని వారు, తండ్రిని అపహసించి తల్లి మాట వినడంలోని వారి కాకులు, వారి యొక్క కన్ను లోయ కాకులు పీకునని సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో వ్రాయబడింది. కాబట్టి నిన్ను కనిన తల్లి నువ్వు సంతోషపరచాలి. నిన్ను కనిన తల్లిని నువ్వు ఆనందపరచాలని, ఆమె ముది మీద నిర్లక్ష్యం చేయకూడదని. నీ తల్లిదండ్రుల మాట విని అన్ని విషయాలు నీకు మేలు కలగాలంటే, అన్ని విషయాలను దీవించబడాలి. తల్లిదండ్రుల మాట వినమని బైబిల్లో దేవుడు చెప్పాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాగున్నావు పరిశీలించుకో. ఒకవేళ వాక్యం వినే నీవు ఒక తల్లిగా, తండ్రిగా ఉంటే నీ పిల్లలు దైవ భయంలో పెంచు. దైవ భయం, అయ్యో నా కొడుకు చెడిపోయాడు, నా కుమార్తె చెడిపోయాడు, నా మాటలు వింటలేదని నువ్వు ఆ స్టేజ్‌లోకి రాకముందే ఇప్పుడే నువ్వు వాళ్ళని తల్లిదండ్రులు దైవ భయంలో పెంచు. అసలు నువ్వే మందిరానికి వెళ్ళవు, నువ్వే వాక్యం చదవవు, నువ్వే దేవుడంటే భయం లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. మరి నీ పిల్లలు దేవుడి భయం ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది ఇది? చెప్పండి. వాస్తవం అనేది చాలా మంది ఇలాగే బ్రతుకుతున్నారు. పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అవుతున్నా, వాళ్ళంత అవుతున్నా చాలా మంది తల్లిదండ్రులు ఇంకా పాపంలోనే ఉన్నారు. చెడు వ్యసనాలు బానిసలైపోతున్నారు. ఇంకా పిల్లలు మీ దగ్గర నుండి నేర్చుకోవాలంటే, మిమ్మల్ని గౌరవించాలంటే ఎలా గౌరవిస్తారు? ఆలోచన చేయండి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఎదుగుతుంటే వాళ్ళ చెడ్ల అలవాట్లు క్రమంగా మానుకొని పిల్లలకు మాదిరి చూపించే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి ఎంతగానో మనం కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ కొంతమంది ఉంటారే, వాళ్ళు చనిపోయిన దాకా ఇంకా అలాగే బ్రతుకుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలకు వారి ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి పిల్లలు నేర్చుకుంటారు. దే ఆర్ లెర్న్ ఫ్రమ్ ద చైల్డ్‌హుడ్. చిన్నప్పటి నుండే వింటారు, నేర్చుకుంటారు. మా నాన్న త్రాగుతున్నాడు, మా నాన్న ఇష్టం. ఈ రోజుల్లో ఎలా ఉందంటే తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయిపోతున్నారు.
అరే నువ్వు అక్కడ తాగటం ఎందుకు లేరా, ఇక్కడికి తీసుకురా, మన ఇద్దరం కలిసి తాగుదాం. ఎంత ఆశ్చర్యమో కదా, ఎంత హాస్యాస్పదమో కదా, విచిత్రమో కదా. ఆలోచన చేయండి, ఇంకెలాగో దేవుడి భయం ఉంటుంది. తల్లిదండ్రులారా మీరు ఆలోచన చేయండి. మరి నీకు ఈరోజు దేవుని వాళ్ళకపోతే నీకు అవమానం తేరంటారా? అవమానం తేకుండా మంచి పేరు తెస్తారా? ఆలోచన చేయండి. ఈ రోజు నుండి అయినా సరే వాక్యాన్ని బట్టి సరి చేయబడి నీ పిల్లల్ని దైవ భయంలో పెంచక నువ్వు మూట కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందుకే అరువు తెచ్చన్న పరువు కాపాడుకోవాలి. నీ పరువు పోకముందే, నీ పిల్లలు నీ పరువు తీయక ముందే తల్లిదండ్రులారా జాగ్రత్త పడండి. దీనా పరిస్థితి ఏమైంది? దీనా తన తల్లిదండ్రులు పరువు తీయదనుకున్నారు వాళ్ళు, కానీ అనుకోని రీతిగా ఆమె జారిపోయింది. కారణం ఏంటంటే చెడు స్నేహాలు 2, దైవ భయంలో పెరగకపోవటం 3, తల్లిదండ్రులకు అవమానం తెచ్చింది. ఈరోజు ఎలా ఉన్నారు పరిశీలించుకొని, దీనా ఒక జీవితాన్ని బట్టి మీరు పురికొల్పబడి, మీరు సరిచేయబడి, మరి దైవ భయంలో మీరు పెరగాలని, మీ పిల్లలను పెంచాలని. యవనస్తులారా, ఒకవేళ నువ్వు వాక్యం వినే నీవు యవనస్తుడివైతే ఎలా ఉంది నీ ప్రవర్తన? దీనా వల్ల చెడు స్నేహాలు చేస్తున్నావా? దీనా వల్ల దైవ భయం లేదా? దీనా వల్ల తల్లిదండ్రులకు అవమానం తెస్తున్నావా? జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుండి అయినా సరే నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. దేవునికి ఇష్టాలుగా బ్రతకాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధం తండ్రి, వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది వెళ్తే నీ వాక్యాన్ని విన్నారు ప్రభా, వాటిని దర్శించండి. వారితో మాట్లాడినందుకు వందనాలు నాయన. దీనా చెడు స్నేహం చేసింది ప్రభా, దీనా దైవ భయం లేదు, దీనా తల్లిదండ్రులకు అవమానం తెచ్చింది నాయన ప్రభా. అవమానం తట్టుకోలేకపోయారు కుటుంబంలో ఉన్నవారు ప్రభా, కృప చూపించండి ఆయన. ఈరోజు వాక్యం విన్నటువంటి నీ ప్రియబిడ్డలను దర్శించండి. వారు ఎలాగున్నారు? ఒకవేళ యవనస్తులు అయితే వారి ప్రవర్తన ఎలాగుందో, వారి చేష్టలు ఎలాగున్నాయి, వారి నడవడి ఎలాగుందో నీ వాక్యాన్ని బట్టి సరి చేసుకునే భాగ్యం దయచింది. ఒకవేళ వాక్యాన్ని పెట్టిన ప్రియబిడ్డలు వారి తల్లిదండ్రుల స్థానంలో ఉంటేనైనా వారి పిల్లలను, వారి యవనస్తులను ఎలా పెంచుతున్నారో, ఎలాగునైనా వారు నడిపిస్తున్నారో పరిశీలించుకోవడానికి సహాయం ఇచ్చేయండి. వాక్యాన్ని బట్టి వారు స్థిరపరచబడటానికి, సరిచేయబడటానికి, వాక్యాన్ని బట్టి వారి ఆత్మీయ జీవితాలు పురికొల్పబడటానికి సహాయం ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదాకాల దేవుని సన్నిధి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారు కదా. ఈ వాక్యాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని, వాక్యాన్ని బట్టి మీరు ఆదరించబడుతున్నారని, పురికొల్పబడుతున్నారని, మరి వాక్యాన్ని బట్టి ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నేను ఎంతగానో నమ్ముతున్నాను. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వాక్యాన్ని లైక్ చేయండి, వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. వారు కూడా ప్రభువులో ఎదగటానికి, సరిచేయబడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు ఏమంటే కామెంట్ చేయాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు.